పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంట వార్పు చేపట్టి బీజేపీ తీరుపై దుమ్మెత్తిపోశారు. పెరిగిన ధరలు సామాన్య మధ్యతరగతుల ప్రజలకు మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. గతంలో యూపీఏ హయాంలో ధరల గురించి గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు ప్రజలను ఎందుకు పీడిస్తున్నారంటూ ప్రశ్నించారు. సబ్సిడీల కోత, నిరంతర ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాల నడ్డి విరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను తగ్గించి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల మీద కక్ష కట్టినట్టు విపరీతమైనటువంటి ధరలు పెంచే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. పెట్రోల్ ధర కావచ్చు, డీజిల్ ధర కావచ్చు, నిన్నటికి నిన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద ఒకేసారి 29 రూపాయలు పెంచి ఇలా పేద తరగతి, మధ్యతరగతి ప్రజల మీద భారం మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ ఎన్నికల తర్వాత ఈ దేశ ప్రజల మీద భారం మోపబోతున్నాడు. దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఈ మోసపు సర్కారుకు వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్న విధంగానే ఎన్నికలు కాగానే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచి ఇలా ప్రతి నిత్యావసర సరుకు మీద వాటి ప్రభావం ఉండే విధంగా ఇలా ఏ వస్తువు కొనాలన్నా కూడా విపరీతమైనటువంటి భారం పడుతుంది. ఒకవైపు మోడీ నేను విశ్వగురునని చెప్పుకుంటూ, వికసిత్ భారత్ అని చెప్పుకుంటూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందంటే, ఎలక్షన్లకు ముందు ఏ ధరలు పెంచామని చెప్తూనే ఎలక్షన్లు అయిన తెల్లారే మా నాయకుడు చెప్పిండు కూడా, రాహుల్ గాంధీ గారు, వీళ్ళు ఎలక్షన్లకు ముందు ధరలు పెంచామని, ఎలక్షన్లు అయిన తెల్లారి ధరలు వేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా అది వాస్తవం జరిగింది. నేడు భారతదేశంలో 4 రాష్ట్రాల ఎన్నికలైన తెల్లారే మోడీ నిజ స్వరూపం తెలిసిపోయింది. పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా గ్యాస్ ధరలను, పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతూ ఏమన్నంటే యుద్ధం అవుతుంది, బ్యారెల్ ధరలు పెరిగినాయి అంటున్నాడు. 160 రూపాయలున్న బ్యారెల్ ధర ఆనాడు 80 రూపాయలకే పెట్రోల్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ నేడు అదే 160 రూపాయలున్న బ్యారెల్ ధర 100 రూపాయలకు మించిపోయింది పెట్రోల్. గ్యాస్ కూడా మనకు అనేక మార్గాల ద్వారా గ్యాస్ తీసుకొస్తున్న సందర్భంలో ఈ రకంగా పెంచి పేద ప్రజల యొక్క ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 రాష్ట్రాల ఎన్నికలైన తర్వాత యుద్ధాన్ని నెపంగా పెట్టుకొని గ్యాస్ ధరలను పెంచడం కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి వారు ప్రజలను అడ్డివిరుస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలు దీంతో ఎంతో అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగిన దాంతో అన్ని రంగాల మీద దీని యొక్క ప్రభావం పడి ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచిన గ్యాస్ ధరలను కానీ, పెట్రోల్, డీజిల్ ధరలను కానీ వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్